మాజీ సీఎం జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో సీఎం సెక్యూరిటీ కోసం జూబ్లీ హిల్స్ పరిధిలోని లోటస్ పాండ్ వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలపైన జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుల్పించారు. ఏకంగా జేసీబీతో నిర్మించిన గదులను నేలమట్టం చేశారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. మాజీ సీఎం జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో సీఎం సెక్యూరిటీ కోసం జూబ్లీ హిల్స్ పరిధిలోని లోటస్ పాండ్ వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలపైన జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జుల్పించారు. ఏకంగా జేసీబీతో నిర్మించిన గదులని నేలమట్టం చేశారు. ఇక రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందజేస్తారు. తేజ, చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారం కోల్పోవడం, ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవడాన్ని ఎలా చూడవచ్చు అంటారు? మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతుందనేటువంటిది మనం చెప్పాలి. ఇప్పటికే గత ఎన్నికల్లో అంటే గడిచినటువంటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తీవ్ర నిరాశలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇటు హైదరాబాద్లో కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చినట్టుగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలో లోటస్ పాండ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్కి సంబంధించినటువంటి భద్రత సంబంధించినటువంటి అంశాల్లో కూడా అక్కడ కొన్ని నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. ఇది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ని, అక్కడ ఉన్నటువంటి రోడ్ని ఆక్రమించి ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు అనేటువంటి అదైతే ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అక్రమ కట్టడాలుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ స్థానిక నేతల నుంచి కూడా ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కూడా మేము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి అయితే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా జేసీబీ తోటి అక్కడ ప్రొక్లైనర్లతోటి జేసీబీ తోటి అయితే ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అభిమానులు అక్కడ భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారి నుంచి కూడా ఏ విధమైనటువంటి అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా కూడా భారీగా భద్రతా బలగాలను కూడా మోహరించి ఈ కార్యక్రమం వారి అంతా కూడా అక్కడ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు శిరీష. అలాగే తేజ, అంటే గత ప్రభుత్వంలో కూడా ఇది అక్రమ కట్టడమే అయినప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? ఇదే ప్రశ్న ఇప్పుడు మీరు ఏదైతే లేవనెత్తారో ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రస్తుతం సర్వత్రా కూడా ఇదే ప్రశ్న లేవనెత్తుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. అంటే ఇది కక్ష సాధింపు చర్యనా, లేకుంటే పంతాలకు పట్టింపులకు పోయి ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నారా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఎందుకు ఈ విధమైనటువంటి జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధమైనటువంటి చర్య ఎందుకు తీసుకోలేదు? ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ఇప్పుడు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది? జీహెచ్ఎంసీ అధికారులకు ఇప్పుడు వరకు కనిపించలేదా
అనేటువంటి వ్యాఖ్యలు అయితే కూడా కొంత వినిపిస్తున్నటువంటి, అంటే సామాన్యుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కొంతమంది సామాన్యుల నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అక్రమ కట్టడాలే కాదు, చాలా నియోజకవర్గాలలో సిటీలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకున్నట్లుగా కూడా మనకి తెలుసు. కానీ దీనిపైన ఇప్పుడు అక్కడ షాక్ అనే చెప్పొచ్చు, ఇక్కడ షాక్ అనే చెప్పొచ్చు. కానీ గత ప్రభుత్వమే మెయిన్గా దీనికి ఎందుకు అక్రమ కట్టడాలుగా తీసుకొని కూల్చివేయడం జరగలేదంటారు మెయిన్గా? అంటే అదే శిరీష, ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం ఇదే ప్రశ్న ఇటు సామాన్యుల దగ్గర నుంచి ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి కావచ్చు, కార్యకర్తల నుంచి కావచ్చు, ఇదే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనగానే, ఎందుకంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటారు, ఆయన సహచరులు సన్నిహితంగా ఉంటారు, చంద్రబాబు ఫాలోవర్ అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని విమర్శలు వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ విధంగా అక్రమ నిర్మాణం అనేటువంటిది గతంలో ఎందుకు కనపడలేదు, ఇప్పుడు ఎందుకు కనపడింది, అక్రమ నిర్మాణంగా ఎందుకు తొలగించారు అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ కూడా ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే గతంలో భద్రతా కారణాల రీత్యా వైఎస్ జగన్ భద్రతకి సంబంధించినటువంటి అంశాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డును కావచ్చు, ఫుట్పాత్ను కావచ్చు, వారంతా కూడా అక్కడ కొన్ని నిర్మాణాలు అయితే ఆ భద్రతకు సంబంధించినటువంటి బలగాల కోసం ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి. కానీ అదంతా అక్రమం అంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి, ఎక్కడున్నా కానీ ఇటు ఫుట్పాత్లను ఆక్రమించినా కానీ, రోడ్లను ఆక్రమించినా కానీ వాటిపైన చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కార్ చెప్పినటువంటి నేపథ్యంలోనే మేము ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి డైరెక్షన్ ప్రకారమే మేము ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. అక్కడ స్థానిక నేతల నుంచి కూడా, అంటే స్థానికులుగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి అయితే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నట్టుగా కూడా మనం చెప్పాలి శిరీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ.